ఉమా సరస్వతికి వేదికపై ఉన్నటువంటి నా సహచర సోదర సోదరీమణులు, ప్రియమైన విద్యార్థులు, ఇంకా ప్రియమైన విద్యార్థులు ఎందుకుంటున్నాం అంటే ఇప్పటికైనా ఉపాధ్యాయుడే విద్యార్థులు 2016లో రిటైర్డ్ అయిన తర్వాత కూడా చెన్నూరులో ఒక అవకాశం వచ్చి 2019లో అప్పటి తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఒక బీసీ వెల్ఫేర్ స్కూల్స్ ఓపెన్ చేయాలనేటువంటి దాంట్లో అప్పటికి 2018లో గర్ల్స్కు ఉండే అది మందమరికి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ ఉండబడేటటువంటి దాంట్లో ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి 2 ఉండాలి. ఒకటి బాయ్స్ని చూడ గర్ల్స్ చూడ బాయ్స్ అనేటువంటి దాంట్లో బాయ్స్ని ఇవ్వడానికి చెన్నూరుకి ఇచ్చిన తర్వాత చెన్నూరులో ఉండబడేటటువంటి నాగభూషణాచారి అనేటువంటి ప్రిన్సిపాల్, గర్ల్స్ హై స్కూల్లో ప్రిన్సిపాల్, అతను మందమర్రికి పోకుండా ఆయన హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఎవరో ఒకరికి ఈ బాధ్యత అప్పచెప్పాలి అనేటువంటి దానిలో నా పేరు రికమెండ్ చేయడం వల్ల నాకు ప్రిన్సిపల్ రావడం జరిగింది. 2019 నుండి ఈ రోజు వరకు కూడా నేను పని చేస్తున్నాను. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీ అందరికీ మొదలు సభ, ఎందుకంటే మీరు చిన్న పిల్లవాళ్ళైనా నాకంటే వయసులో కానీ దాంట్లో అందులో అత్యంత విద్యార్థులు అంటే వయసులో ఉండే అవకాశం లేదు కనుక మొదలు క్షమించాల్సి ఎందుకు కోరుతున్నానంటే నేను ఒక బాధ్యతలో ఉన్నప్పుడు ఆ బాధ్యత కూడా నిర్వర్తించాల్సినటువంటి అవసరం నాకు ఉండే. ఎందుకంటే నా పాఠశాల ఇప్పుడు ఉన్నటువంటి పాఠశాలలో అంబేద్కర్ జయంతి యొక్క అది పూలమాల సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది కనుక దాన్ని చేసి రావడం వల్ల నాకు ఆలస్యం జరిగింది. ఎందుకంటే నా పాఠశాలలో ఇవాళ 432 మంది విద్యార్థులు ఉంటారు. నేను మళ్ళీ నా జైపూర్ పాఠశాలలాగా ఫీల్ అవుతుంటాను. అంటే 5th క్లాస్ టు ఇంటర్మీడియట్ కూడా ఉంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. నా అదృష్టం ఏంటంటే నేను నాకు చదువు చెప్పిన గురువులతో పనిచేశాను. నేను చదువు చెప్పిన విద్యార్థులతో కూడా కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. అంటే అవకాశం రావడం కూడా గొప్పతనమే. తర్వాత ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత దివాకర్ రెడ్డి సార్ చెప్పారు విత్ పోస్ట్తో వచ్చానని. అసలు అనకంటే ముందు వచ్చింది నేనే పోస్టు. కోటపల్లి పాఠశాలలో అప్పుడు 9 మంది ఎగ్జిక్యూటివ్ పాఠశాల పనిచేసేవాడు. 1985లో అప్పుడు ఇక్కడ తిరుపతిరావు గారు సర్పంచ్ ఉండ్రి. అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి చైర్మన్ గారి దగ్గర ఇప్పుడు 5 మా దగ్గర అప్పుడు చెప్పేది మీరు వచ్చే కంటే ముందు అంటే 89 ఫస్ట్ బ్యాచ్ ఎస్ఎస్సి అంటే అంతకంటే ముందు 9th క్లాస్ వరకే ఉండేది. ఇక్కడ 9th క్లాస్ ఉన్నటువంటి పాఠశాలలో ఒకటే స్కూల్ అసిస్టెంట్ హెడ్ మాస్టర్. ఆ స్కూల్ అసిస్టెంటే హెడ్ మాస్టర్ పోస్ట్. మిగతా వాళ్ళందరూ కూడా ఒక తెలుగు పండిత్ సుభాష్ చంద్ర సార్ ఉండే, ఏ పంచాక్షయ సార్ హిందీ పండిత్ ఉండే, డి శంకర్ సారు, తర్వాత పి శంకర్ సార్, తర్వాత వచ్చింది నేను. నేను కూడా పోస్ట్ నేను సీట్ తీసుకొని వచ్చాను. నాకు అప్పుడు ఉన్నటువంటి మా హెడ్ మాస్టర్ సత్యనారాయణ సార్ విడవనన్నాడు. సార్ నేను 80లో పోయినాను, 85లో పోస్ట్ పోతే నీకంటే ఎక్కువ నాకు పోస్ట్ నాకు ఎందుకంటే నా స్కూల్కు నష్టం జరుగుతుంది, నేను విడవనన్నాడు. కానీ అప్పటి పరిస్థితుల వల్ల నేను రావడం జరిగింది. 85 to 2000 జూలై 3వ తేదీ వరకు ఇక్కడ పనిచేశాను. అంటే నా చేతుల ద్వారా ఎందుకంటే నరసింహారెడ్డి సార్ గారి దగ్గర మీరు ఎట్లయితే విద్యార్థులు ఇక్కడ ఉండబడేటువంటి ఈ పాఠశాలలో నేను కానీ డి శంకర్ సార్ కానీ మేము ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన మేము కూడా విద్యార్థులు. ఎందుకంటే పాఠశాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు నేర్చుకోగలిగే అవకాశం ఇక్కడ వచ్చింది. అడ్మిషన్ అంటే ఏంటిది, అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటిది, ఎగ్జామినేషన్ 89 వరకు ఎస్ఎస్సి లేదు. 89 ఫస్ట్ బ్యాచ్ మీకు ఇంకోటి అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఈ సోపతి అనేటువంటి సొసైటీ ఓపెన్ చేయగలిగారో ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉండబడేటువంటి లక్షణం కూడా అది మొదటిది. ఎందుకంటే ఇక్కడ రాజేశ్వరి ఉంది, రాజేశ్వరి వాళ్ళ భర్త రాజమల్లు నాకు ఇంతకుముందు ఫోన్ చేసిన మరి ఇక్కడ ఏదో పెళ్ళి పని ఉందని పోయినని చెప్పాడు. కానీ సార్ మీకోసం ఎదురు విషయాన్ని నేను మీరు రాలేదు సార్ అంటే సరే వస్తున్నారా అని చెప్పాను. అయితే ఇక్కడ 10th క్లాస్ వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ 89లో 88లో వాళ్ళ ఎస్ఎస్సి పాస్ అయిన తర్వాత 9th క్లాస్ పాస్ అయిన తర్వాత సార్ 2 కండిషన్లు చెప్పాడు నరసింహారెడ్డి సార్. నిజంగా 85లో ఒక
హెడ్ మాస్టర్ ఊరిలో డొనేషన్ వసూలు చేయగలిగేటంత ధైర్యం ఉన్నటువంటి హెడ్ మాస్టర్ నరసింహ స్వామి. అందరూ కూడా 100-50 ఇచ్చి వచ్చినటువంటి వాళ్ళే. ఎందుకంటే ఆయన డొనేషన్ వసూలు చేసి ఇక్కడ షెడ్ కానీ లేకపోతే రూమ్ కానీ ఏమైనా వేసేటువంటి సందర్భాలు ఉండేవి. అంటే అంత ధైర్యంగా తర్వాత 15th ఆగస్ట్ నాడు మీరు విన్నా వినకపోయినా, పేరెంట్స్ ఉన్నా వినకపోయినా ఆ లెక్క చెప్పేది మొత్తం. అంటే ఒక కమిట్మెంట్ ఉండేది. అంటే 88లో 9th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు లచ్చయ్య కానీ, దుర్గయ్య కానీ, రాజమల్లు కానీ వీళ్ళందరూ కూడా ఒక బ్యాచ్ మిట్టపల్లి నుంచి వచ్చేది. ఇక్కడ వస్తే చెప్పేది, అరే బాబు 10th క్లాస్ నా దగ్గర లేదు, 10th క్లాస్ కావాలంటారు, మీరు 150 రూపాయలు తెచ్చియాలి. ఎందుకంటే అప్పుడు డొనేషన్ కట్టాలి. అంటే డొనేషన్ కాదు, దానికి కార్పస్ ఫండ్ అంటారు. కార్పస్ ఫండ్ కడితే ఇక్కడ ఆల్రెడీ స్కూల్ ఉంటుంది. లేకపోతే నేను అప్పుడు ఎందుకంటే సరే ఇక్కడ వేదిక మీద ఉండే రాజకీయం మాట్లాడుతున్నాను అనుకోకుండా దయచేసి మీరు కూడా, ఎందుకంటే రకరకాల పార్టీలు కూడా అనుభవంతో ఉండవచ్చు. కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్లో మేనిఫెస్టోలో ఇక్కడ ఉండబడే తెలుగుదేశం లీడర్ అందరూ ఏం చెప్పేది, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్, ప్రతి మండలంలో హై స్కూల్ ఉంటుంది సార్ అని చెప్పేది. సార్ ఒకటే చెప్పాడు, నేను వాళ్ళని నమ్మడం లేదు, అది వస్తే తీసుకోండి, కానీ మీరు 2 ఆప్షన్ ఇస్తాను, 25వ తేదీ లోపల 150 రూపాయలు తెస్తారా, ఈసీకి అప్లికేషన్ పెడతారా. ఈసీ అప్లికేషన్ ఇస్తా అంటే ఈసీ చేస్తాను, వెళ్ళిపోండి, ఇక్కడ 10th క్లాస్ చదవండి. లేదు 10th క్లాస్ కావాలి అంటే ఇక్కడ కావాలంటే 150 రూపాయలు రండి, ఇప్పుడు 30 మంది ఉండి మీరు పైసలు తక్కువ పడితే అప్పుడు తిరుపతిరావు గారు 3000 రూపాయలు తక్కువ పడితే 3000 రూపాయలు అని ఇచ్చేవి. మనం 11,000 రూపాయలు కట్టి కార్పస్ ఫండ్ కట్టి ఇప్పుడు ఇచ్చారు. అప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే దీనికి ఎంత కారణం చెప్తున్నా అంటే మీ ఈ దాన గుణం ఏదైతే ఉందో అది ఆనాడు ఉన్నటువంటి రాజమల్లు 2-3 విద్యార్థులకు పైసలు లేవంటే వాడు తెచ్చిచ్చాడు. వాడు తెచ్చిచ్చిన తర్వాత ఇక్కడ మేము అడిగి అరే మరి తక్కువ ఇంకా 3 పిల్లవాడిని కూడా ఇవ్వలేదంటే సార్ నేను ఇస్తా సార్ అని చెప్పాడు. ఇంకొకటి కూడా చెప్తాను, వాడు ఇక్కడ 10th క్లాస్లో ఎవడైతే హయ్యెస్ట్ మార్క్స్ పాస్ అవుతాడో వాడి సైకిల్ గురించి చెప్పాడు. వాడి పేరు మీద ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు హెడ్ మాస్టర్స్ ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి 2000 రూపాయలు డిపాజిట్ చేస్తే దాని మీద వచ్చే వడ్డీతోటి ప్రైజ్ ఇవ్వాల్సింది, ప్రతి సంవత్సరం ప్రైజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండేది. అది ఉందా లేదా కాదు. తర్వాత ఇంతకుముందు మా మిత్రులు చెప్పారు, ఈ నర్వార్ రోడ్డు అప్పుడు దుప్పపల్లె సర్పంచ్ అనే చాలా అంశాలను మాట్లాడడం జరిగింది. ఎందుకు అసలు అంటే అర్థమవుతలేదు. లేట్గా స్టార్ట్ చేసిన షెడ్యూల్ ప్రకారం నడుస్తుంది. చూస్తాను షెడ్యూల్లో చూస్తే 2:30 వరకు టీచర్స్ మాట్లాడాలని మేము అనుకున్నాం. మేరకు ఈ ఫీల్డ్కి రావడం వల్ల నన్ను నేను తీర్చిదిద్దేందుకు చాలా ఒక గొప్ప అవకాశం ఈ స్కూల్ ద్వారా నేర్చుకున్నాను. సార్ చెప్పి ఇప్పుడు స్కూల్ డేస్ ఈ టైంలో చేయడం చాలా కష్టం ఉన్న రోజులు. అసలు టీచర్స్ ఒక టీచర్ సపోర్ట్ చేస్తే ఇంకో టీచర్ అంటే టు బి ఫ్రాంక్గా మాట్లాడాలంటే ఒక టీచర్ చేస్తే వీడెందుకు చేయాలని అవసరం వీడే ఉన్నాడు ఆ టీచర్. కానీ ఆ రోజు టీచర్స్ అందరూ ఒకటే థాట్ మీద మనకు కనబడేది. నరసింహారెడ్డి సార్ అక్కడ ఉండేది, మనకు కనబడే ఐకాన్ సార్ కనబడేది. సార్ వాళ్ళకి ఏ పని కేటాయిస్తే అదే జరిగేది. ఈ రోజులలో ఒక టీచర్ వర్క్ చేయాలంటే మస్తు టాస్కులు ఉంటాయి. ఆ ఫీల్డ్లో మేము ఉన్నాం కాబట్టి తెలుస్తూ ఉంటుంది. కానీ నేను కూడా 2016లో 1, 2017, 2018 టైమింగ్స్ కూడా రాత్రి 8 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా స్కూల్ డే చేసిన సార్ నేను. అంటే బికాస్ ఆఫ్ ఈ ఇన్స్పిరేషన్, ఈ స్కూల్ ఇన్స్పిరేషన్. 2000 అంటే అప్పటిదాకా నేను ఎఫ్ఎస్సి ఉంటే ఆ స్కూల్కు, అది యూపీఎస్. స్నేహమేరా బ్రతుకు బాటలు ఇదనిచ్చే తోడురా, తోడురా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. తప్పటడుగులు వేచినప్పుడు పిచ్చి గీతలు గీచినప్పుడు, తప్పటడుగులు వేచినప్పుడు పిచ్చి గీతలు గీచినప్పుడు
ఆశయముకై సాగినప్పుడు అసువులు దీవించినప్పుడు ఆశయముకై సాగినప్పుడు అసువులు దీవించినప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా రామచిలుకల పలుకులై జంటగెగురే గువ్వలై రామచిలుకల పలుకులై జంటగెగురే గువ్వలై భూయవాణి కథలు చెప్పి ఎగిరిపోయిన పావురాలై భూయవాణి మొదలు చెప్పి ఎగిరిపోయిన పావురాలై స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై గుండె చెరువై కుమిలినప్పుడు చేయి కలిపి చేదు తీసి గుండె పరువై కుమిలినప్పుడు చేయి కలిపి చేదు తీసి స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా కులము అడ్డు రాదురాయే మతము ఎదురు లేదురా కులము అడ్డు రాదురాయే మతము ఎదురు లేదురా కులము మతము ఏమి లేవని సమకు దోషం సాగినప్పుడు కులము మతము ఏమి లేవని సమత కోసం సాగినప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా చేయి చేయి కలపరా చెలిమి చెయ్యా కదలరా చేయి చేయి కలపరా చెలిమి చెయ్యా కదలరా గుండె గుండెను రాసుకొని కన్ను సానువు సాగరా గుండె గుండెను రాసుకొని దండుగాలివు సాగరా స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా
కానీ నేను లాస్ట్ ఇయర్ మా అమ్మకు గుర్తుగా, తర్వాత నేను అంబేద్కర్ ఐడియాలజీలో పనిచేస్తున్నా కాబట్టి భీమపుత్ర శ్రీనివాస్గా నేను నేమ్ చేంజ్ చేసుకున్నా సార్. గెజిట్లో మా అమ్మ పేరు భీమమ్మ, ఇండియన్ గవర్నమెంట్ గెజిట్లో నా పేరు అఫీషియల్గా మార్చబడ్డది. నా సర్వీస్ రిజిస్టర్లో కానీ అన్నీ కూడా ఇప్పుడు భీమపుత్ర శ్రీనివాస్. మా సర్నేమ్ వచ్చి జలంపల్లి. నేను తెలుసు టీచర్గా పనిచేస్తున్నా. మా ఆవిడ లక్ష్మి, నాకు 20 ఏళ్ళ క్రితం పెళ్ళి అయింది. అంటే బాల్య వివాహం ఒక విధంగా 20 ఏళ్ళకు జాబ్ వచ్చింది, 3 నెలలకు లగ్నం చేసుకోవాల్సి వచ్చింది, తప్పలేదు. 2 పిల్లలు. మా మేడం అప్పుడు నేను మ్యారేజ్ అయినప్పుడు 8th క్లాస్ డ్రాప్ అవుట్ అయి ఉండే, 5 ఇయర్స్ మిషన్ స్టిచ్చింగ్ వర్క్ చేస్తూ ఉండే. తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నా. ఆమె పీజీ అంటే ఎంఏ తెలుగు అయిపోయింది, ఎంఏ సోషియాలజీ, టీబీటీ అయిపోయింది. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కొన్ని రోజులు గెస్ట్ లెక్చరర్గా కూడా ఒక 2 ఇయర్స్ పనిచేసింది మా మేడం. తర్వాత నాకు 2 పిల్లలు. బాబు పేరు శ్రీచరణ్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది, నీట్ కోచింగ్లో ఉన్నాడు ఇప్పుడు. పాప వచ్చి శ్రీభాష్ని, తను 10th క్లాస్ అయిపోయింది. ఇది నా కుటుంబానికి సంబంధించిన పరిచయం. వృత్తిరీత్యా నేను ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్నాను. 2002 డిఎస్సిలో నేను ఎంపికై, 100 డిఎస్సిలో ఎంపికై ఇప్పుడు నేను ఎడ్జిటీగానే కొనసాగుతున్నాను. గవర్నమెంట్ ప్రమోషన్స్ ఇస్తే నేను కూడా బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ అయ్యేవాడిని, లేదంటే తెలుగు స్కూల్ అసిస్టెంట్ అయ్యేవాడిని. ఇంతవరకు రాలేదు, బట్ సక్సీడ్ లైఫ్ గడుపుతున్న సందర్భంలో సో అంటే ఇక్కడ నుంచి నేర్చుకున్న పాఠాలే నేర్చుకుంటూ మనతో పాటు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో కొంత ఒక్కొక్కసారి మాట కూడా సాయం అవుతుంది. వెళ్తున్నాడు. ముందుగా మనకు చిన్నప్పుడు చదువు నేర్పినటువంటి గురువులకు మరియు నాతోటి చదువు నేర్చుకున్నటువంటి మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆ గురువు గారికి స్పెషల్గా పెళ్లి కృష్ణ. నేను భీమారంలో ఉంటున్నాను. నేను డిఎంఐటి కంప్లీట్ అయిన తర్వాత భీమారంలో మిషనరీ హాస్పిటల్ ఉంది, దాంట్లో వర్క్ చేస్తున్నాను. 2 పిల్లలు. పిల్లలు చెన్నూరులో చదువుకుంటున్నారు. నేను భీమారంలో సెటిల్ అయ్యాను. అది నాకున్న ముందుగా పాదాభివందనాలు తెలియజేస్తూ, నా సోపతులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మనకు ఈ స్కూల్ ఇచ్చినటువంటి విద్యతోనే మనము ఎంతో కొంత ముందుకు పోగలుగుతూ ఉన్నాం. నా పేరు బి నాగేందర్ ఎల్కంటి. నాకు 2 పిల్లలు. పాప ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయరు. బాబు 8th. చూడడానికి చిన్న పిల్లలే కానీ చాలా మంచి జీవిత సారం ఉన్నటువంటి పాఠాలు రాస్తున్నటువంటి వాళ్ళు. ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల వాళ్ళు కొంత వెనుకబడి ఉన్నారు, కానీ అది మనల నుంచి ఎప్పుడూ ఆశించరు వాళ్ళు. సో ఒకటే ఒక మాట మాట్లాడి ముందుగా గౌరవనీయులు సోపతి వెల్ఫేర్ సొసైటీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులుగా విచ్చేసినటువంటి నాకంటే చాలా పెద్దవారు, వాళ్ళకంటే ముందుగా వాళ్ళకు బోధించినటువంటి గురువులు వాళ్ళకి, మరియు మిగతా విద్యార్థి దశలో వాళ్ళని వాళ్ళు నెమరేసుకోవడానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, నా పేరు సురేష్ అండి. నేను ప్రస్తుతం కాంట్రాక్ట్ టీచర్గా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నార్నూర్లో టీజీటీ ఫిజికల్ సైన్స్గా నా యొక్క విధులు నిర్వర్తిస్తున్నాను. దాంతోపాటు పాటల ప్రయాణం అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి, యూట్యూబ్ ద్వారా పైసలు వస్తాయా రావో సెకండరీ, మా నుంచి మేమేమైనా సొసైటీకి మెసేజ్ ఇవ్వాలి, మాట రూపంలో కంటే పాట రూపంలో ఎక్కువగా పోతుంది అనే ఉద్దేశంతో పాటల ప్రయాణం అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని పెట్టి, మాతో పాటు మా మిత్రుని సహకారం, సార్ వాళ్ళ సహకారం అందరినీ తీసుకొని ముందుకెళ్తూ ఉన్నాం. ఈ పాట
రాయడానికి చాలా కారణాలు ఉన్నాయి. రోజు ఇట్లా ఒక్క నిమిషం సార్, ఒకటే నిమిషం వెళ్ళిపోతాను. ఊళ్ళో అంబేద్కర్ జయంతికి స్పీకర్గా పోవాల్సి ఉండే, అక్కడ తప్పించుకున్నా. మా ఊరి నార్వేపేట పక్కనే ఉన్న గుండ్ల సోమవారంలో అంబేద్కర్ ప్రోగ్రాం ఉంటే అక్కడ స్పీకర్గా పోవాల్సి ఉండే, అక్కడ తప్పించుకున్నా. కానీ ఇక్కడికి రావడం మాత్రం తప్పలేదు. అది కేవలం గురువు గారు, నా రాజకీయ గురువుగా నేను భావించేటటువంటి జలంపల్లి శ్రీనివాస్ సార్ గారి మహిమ. ఎందుకు అంటే ఇది వరకు నేను ఆయన మాట తీయలేదు. అప్పటికి రాలేను సార్ ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేశాను. కానీ సార్ అస్సలు ఒప్పుకోలేదు. అది నా మాట కాదు, మా సోపతి వెల్ఫేర్ సొసైటీ అందరి సభ్యుల మాట. కాబట్టి నువ్వు ఖచ్చితంగా రావాలి అని చెప్పగానే నేను రావడం జరిగింది. ఈ పాట ఏదో నేను కూర్చొని ఏదో అరగంటనో 2 గంటలో 3 గంటలో ఏదో ఆలోచించి రాసిందైతే కాదు. నార్మల్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది, కళాకారులు అంటే కంటితో చూసింది చాలా ఈజీగా రాసేస్తారు. ఏదో ఊహించుకొని రాయడం అంటే చాలా వచ్చిపోయే జీవితాన పరుగులందుకు నాలుగొద్దులాయి నాటకములో నలుగురితో పగలు ప్రతీకారమెందుకు అమ్మ కడుపులో పుట్టిన అన్నదమ్ములు ఆస్తి లేక అవ్వయ్యను సాధమంటారు. ఈ లైను మా ఊరు నార్వేపేట అండి. దాని పక్కన పొత్తూరు అనే ఒక గ్రామం ఉంటుంది. పొత్తూరులో ఒక ఆయన ఏం చేసిందంటే వాళ్ళ అమ్మని ఇంట్లో నుంచి బయటికి దొబ్బేసిండు. నువ్వు పెద్ద కొడుకుకు 20 గుంటల భూమి ఇచ్చినావు, నాకేమి ఇవ్వలే, కాబట్టి నువ్వు ఆయన దగ్గరనే పోవాలి. చిన్న కొడుకు ఎవరైతే ఉన్నారో బయట నుంచి దొబ్బేసిండు. చూసి ఈ లైన్ రాసిన, అమ్మ కడుపులో పుట్టిన అన్నదమ్ములు ఆస్తి లేక అవ్వయ్యను సాధమంటారు. పాలోళ్ళే పగవాళ్ళని పలుకుతుంటారు, పాడే మోసదాళ్ళేనని మరిసిపోతారు. జానెడు జాగకు నేడు జగుడమెడుతారు, జానెడు జాగకు నేడు జగుడమెడుతారు. చివరికోయే 6 అడుగులు మరిసిపోతారు. ఉండలేవురా మనిషి ఉరకలెందుకు, వచ్చిపోయే జీవితాన పరుగులెందుకు. చిన్నప్పుడు చదువుకున్నాం, పాట పాడితే శిశువు పడుకుంటాడు, అదే పాట పాడితే పశువన్న అనేది ఆడుతుంది. అలాగే పాము కూడా పాట పాడితే పాము ఆడుతుంది అని అనుకుంటున్నాం కదా. ఆ పాటకి అంత శక్తి ఉంటుంది. థ్యాంక్ యూ తమ్ముడు, మా సోపతి మీద అద్భుతమైన పాట రచించి పాడినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురేష్. నా పేరు లీలాల శ్రీనివాస్, శ్రీరాంపూర్. హలో. నేను ముందుగా 10th చదువుతుంటేనే తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నాను. అప్పుడు అందడుపు నాగరాజు, కోసమే బాలకృష్ణ ఆధ్వర్యంలో దుమ్దం పేరు మీద తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసాం. అప్పుడు తర్వాత 10th అయిపోయిన తర్వాత ఇంటర్ సందర్భంలో మనకు 10th శ్రీరాంపూర్ వచ్చేది మేము ఇక్కడికి. అప్పుడు మా క్లాస్ టీచర్ కాళిక్ సార్ ఉండే. అప్పుడు కొంచెం లేటుగా వస్తా అంటే సార్ దివాకర్ గట్టిగా ఉంటే సార్ అంటే ఎల్లుగొట్టేది. కొంచెం టైం అయిన తర్వాత చంద్రబాబు నిలబడిన తర్వాత లోపలికి పంపించేది. సార్ కాళిక్ సార్ లోపలికి రానికపోయేది, అక్కడ లోపలికి అటెండ్ తీస్తున్నా. తర్వాత రిక్వెస్ట్ చేయండి సార్, బస్సు మిస్ అంత లేట్ అయింది సార్ అంటే అప్పటి కొంచెం లోపలికి రమ్మనేది. అరే మీ శ్రీరాంపూర్ వాళ్ళు మీరు దేనికి పని చేయాలి రా భయ్, మీకు చదువు రాదు, మీరు బొగ్గు అమ్ముకుంటూ ఉంటారు రా భయ్, అక్కడ మీ బొగ్గు తప్ప మీకు చదువు రారా భయ్, ఎప్పటికి స్కూల్కు ఎప్పటికి లేట్ వస్తారు అన్నాడు. లేదు సార్ వస్తాను సార్ అంటే ఆ సార్ అన్నట్టుగా నేను ఇప్పుడు సింగింగ్ ఉద్యోగం చేస్తున్నాను. బొగ్గు అమ్ముతలేను, కాకపోతే బొగ్గు తీస్తున్నా లోపలికి వెళ్ళి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎవరికి వచ్చిందండి. చదువు నేర్పిన, వృత్తి బాధ్యతలు నేర్పిన గురువులకు పాదాభివందనాలు. అలాగే మన సోపతి మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు, నేను అంటే 9th వరకు భీమవరం చదువుకున్నా.
ఓన్లీ 10th ఇక్కడికి వచ్చాను, నాకు సార్లు ఎక్కువ పరిచయం లేదు. ఓన్లీ 10th ఇక్కడికి వచ్చాను. నా పేరు సాంబశివ, నా భార్య పేరు అర్చన, నాకు ఇద్దరు పాప బాబు. నేను ప్రస్తుతానికైతే రియల్ ఎస్టేట్లో వెంచర్ చేస్తుంటాను, స్టార్టింగ్ చేస్తుంటాను. రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నాను. విషయం ఏంటంటే మా గురువులందరికీ ముందుగా పాదాభివందనాలు, మా సూపతి ఫ్రెండ్స్ అందరికీ శుభాభివందనాలు. నా పేరు శారద, కామెర శారద అని. నేను 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నా. 10th తర్వాత ఇంటర్మీడియట్ అంటే సబ్జెక్ట్స్ ఉంటాయి, నేను రాయలేకపోయాను. మా నాన్నగారు కాలం చేశారు. ఆ తర్వాత చెల్లెలు తమ్ముడు చిన్నవాళ్ళు, అమ్మ ఉండి నేను అంత చెల్లెలు కూడా చదువుకోలేదు, నాకు చదువు అనిపిస్తుంది, చాలా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత నేను శ్రీరాంపూర్లో యూపీఎస్ స్కూల్లో 7th వరకు చదువుకొని 8th ఇక్కడికి వచ్చాను. 7th వరకు చదువుకున్న స్కూల్లోనే విద్యా వాలంటీర్గా 7 years చేశాను. నా తోటి టీచర్స్ తోటి మళ్ళీ నేను కొలిక్స్ అయ్యాను. నాకు చదివిన గురువులకే నేను కొలిక్స్ అయ్యాను. చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. మాకు సార్లు వచ్చినప్పుడు నేను నిలబడేది. నా పేరు జ్యోతిరాణి, మరి చెన్ను. నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు ఎన్ఐటి రాజమండ్రిలో వేస్తున్నాడు, చిన్న బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఈరోజు మనందరం ఇలా వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. అసలు గెట్ టుగెదర్ అనేది చాలా వరకు చాలా ట్రెండ్, ఒక ఫ్యాషన్ లాగా కాకుండా ఒక సోపతి వెల్ఫేర్ సొసైటీ అనేది ఏర్పరిచి ఇన్ని సంవత్సరాలు అంటే 8 years నుంచి నిర్విరామంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇంత విజయవంతం కావడానికి కృషి చేసిన నా మిత్రులందరికీ, అంటే సమయాన్ని మరియు వాళ్ళ శ్రమను కేటాయించి ఇంత సక్సెస్ కావడానికి కృషి చేసిన నా సోదర సమానమైన మిత్రులందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా మరియు అభినందన. గురువులందరికీ నమస్కారం. మరియు నా తోటి అన్నయ్యలకి, అక్కయ్యలకి, చెల్లెమ్మలకి అందరికీ నమస్కారం. నా పేరు సరిత. నేను పుట్టింది పెగడపల్లి, చదువుకున్నది ఇక్కడే, నేను ఉంటున్నది ఇక్కడే. నేను దాదాపు నాకు అందరూ కలుస్తారు. మా పిల్లలు అంటారు, మా మమ్మీ మీద అసలు బాగా గ్రేట్ అంటారు. మనలాంటి అదృష్టం ఎవరికీ లేదు. మేము ఈ జనరేషన్లో కూడా మా పిల్లలు మేము ఎవరిని కలుసుకోలేకపోతున్నాం అంటారు. మనం అప్పటి నుండి ఇప్పటి వరకు ఇలాగే ఉన్నామంటే అలా మన అన్నయ్య వాళ్ళందరూ ఎంతో కష్టపడి మనకి ఇలాగే ఏ కష్టం వచ్చినా మేము వస్తాం. మైక్ పడితే భయం అవుతుంది. నా పేరు రాజుబాబు. నేను ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇదే స్కూల్లో చదివాను. నేను వ్యాపారం చేస్తున్నా. ఇండస్ట్రీలు పెట్టినాను. ఒకటి కరీంనగర్లో సీడ్ ప్లాంట్ పెట్టినాను. ఒక 20-30 మందికి ఉపాధి కలిగించినాను, 20-30 ఫ్యామిలీస్కు. భీమవరంలో రైస్ మిల్ పెట్టినాను, ఒక 50 మందికి ఉపాధి కలిగించుకున్నాను. నాకు ఇద్దరు పాప బాబు, చాలా మంచి సెటిల్ అయినాను. నాకు మా పెద్దసారి చెప్పింది ఒకటే, శ్రమ చేస్తే ఫలితం అదే వస్తుంది, పని చేసుకుంటావు అని చెప్పింది. నాకు అది ఎప్పటికి గుర్తుంటుంది. దాన్ని బట్టే నేను కష్టపడుతున్నాను. మా ప్రభాకర్ రాజు మైక్ లేదు. అందరం ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. 25 సంవత్సరాల సెలబ్రేషన్ చేసుకోవడం కోసమని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ వచ్చినందుకు చాలా సంతోషకరం. అదేవిధంగా విద్యాబుద్ధులు మరి క్రమశిక్షణ మనకు నేర్పిన గురువులందరికీ మరి వందనాలు తెలియజేస్తున్నాను. నాతోటి మిత్రులు మరి స్నేహితురాలు అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. శారద. నాకు 3 పిల్లలు. పెద్ద పాప పేరు కీర్తన, ఆమె ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ చేస్తుంది. మరి మా అబ్బాయి పాలిటెక్నిక్ డిప్లొమా చేస్తున్నాడు, ఫస్ట్ ఇయర్. మరి ఇంకో పాప 10th క్లాస్ అయిపోయింది. మరి ఈ విధంగా మనం కలుసుకోవడం. ఇటు వస్తే మనోళ్ళు మాట్లాడేది.
మన సిల్వర్ జూబ్లీకి వచ్చిన ఉపాధ్యాయులందరికీ పేరు పేరున పాదాభివందనాలు. ఎందుకంటే మన ఎవరైనా కానీ ఒక విద్యార్థిలోని టాలెంట్ గుర్తించేది మొదటగా మన ఉపాధ్యాయులు. ఎందుకంటే మన ఇంట్లో తల్లిదండ్రులు ఎవరి ఉన్నా కానీ ఫస్ట్ గుర్తించేది ఆ పిల్లగాడు ఎలా చదువుతాడో, ఆయన టాలెంట్ ఏంటి అనేది గుర్తించేది మాత్రం మన ఉపాధ్యాయులు. ఇక నా ఫ్యామిలీ విషయానికి వస్తే నా పేరు చేదం శ్రీనివాస్, పెగడాపల్లి. నా భార్య పేరు దివ్య. నాకు 2 పిల్లలు. బాబు పేరు దేవరాజ్, కూతురు పేరు లక్ష్మీదేవి. ఇక మన సూపర్ మీటింగ్ వచ్చిన అందరి గురువులకి సూపర్ మిత్రులకి సుమర్యలు చేస్తున్నాను. నా పేరు యాడి తిరుపతి, నాది సీతారాంపల్లి. నేను మా భార్య పేరు కవిత, నాకు 3 పిల్లలు. పిల్లల పేరు ఫస్ట్ బాబు పేరు వినోశ్రీ, నా 4th క్లాస్ చదివింది. సెకండ్ బాబు శివాశీశ్వరి, థర్డ్ చిన్మయి శ్రీ, ఎల్కేజీ చదువుతుంది. నేను నా తోటి మన విద్యార్థులమే, విద్యార్థులమే, మీ అందరికీ వందనాలు. నా పేరు సుమలత. మా ఆయన రాజన్న భీమారం. మా ఆయన ఉద్యోగరీత్యా తిరుపతిలో ఉంటున్నారు. మాకు ఒక బాబు డిగ్రీ కంప్లీట్ అయింది. నేను వందనాలు. ఒకటి అక్కాయలు నేను బాగా ఇక చిన్నగా ఉంటుంది బాగా. ఇప్పుడు కూడా చిన్నగా. మిట్ట పిల్లలందరూ వచ్చి ఇటు లైన్గా నిల్చోండి ప్లీజ్. మిట్ట పిల్లలందరూ ఒక్కసారి పరిచయం చేసుకోండి. నా పేరు రావుల తిరుపతి, మా భార్య పేరు తిరుమల. 20 ఇయర్స్నే పెళ్ళి అయింది. మా బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. మాకు చదువు చెప్పిన గురువులకు నమస్కారాలు, నా తోటి విద్యార్థులకు అభినందనలు. ఈరోజు జూబ్లీ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. వీటందరికీ శ్రీనన్న, మా తోటి మిత్రులు అందరి సహకారం ఉంటుంది. మా ఫ్యామిలీ విషయానికి వస్తే నా పేరు కండ శ్రీనివాస్, నాది ల్యాండ్ షాప్ మంచిరాన్న. మా భార్య పేరు రాణిరమ ప్రియ, నాకు ఇష్టాపు. నేను ఇక్కడే హాస్టల్ ఉండి చదువుకున్నాను. 10th తర్వాత ఇంటర్ చేశాను, కానీ డిస్కంటిన్యూతో మా డాడీ నన్ను ఏఎన్ఎం ట్రైనింగ్కి పంపిస్తే నాకు ట్రైనింగ్ చేయడం ఇష్టం లేకుండే మధ్యలోనే ఆపేసిన. కానీ మా గురువు ఉన్నారు అక్కడ, ఆ సార్ మధ్యలో కంటిన్యూ చేయకుండా మా డాడీ అంటే మేము 3 ఆడపిల్లలు, అక్కకు మ్యారేజ్ చేయాలని డిస్కంటిన్యూ చేస్తే ఫీజు కట్టలేక ఉంటే నాకు ఆ గురువే కట్టి నన్ను చేయించారు. నేను దాంట్లో డిస్టెన్స్లో వచ్చాను. తర్వాత నాకు జాబ్ వచ్చేసింది. మ్యారేజ్ అంటే నేను మ్యారేజ్గా కోనూరు. నేను మంచిర్యాల ఎయిమ్స్ హాస్పిటల్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, మనుశ్రీ, మాన్విత్. హలో, నా పేరు అల్లు సెంటర్, మాది మిట్టపల్లి. మేము 6th నుండి ఇక్కడనే 10th వరకు చదివాం. యాక్సిడెంట్ టైం మా శనివారం కూడా చనిపోవడం జరిగింది. అదృష్టం కొద్దీ నేను బతికి బయటపడ్డ మా ఫ్రెండ్స్ అందరి ఆశీర్వాదం వల్ల నాకు 46 కుట్టుబడి తలకి నేను బతికి బయటపడి ఇప్పుడు ఇక మామూలుగా మాకు డాక్టర్ చేసి బయట చేశారు. అవి చూసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.